ఎన్నో ఏళ్లుగా వాల్మీకులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డారని మాజీ జెడ్పీటీసీ సభ్యులు రాంభీం నాయుడు అన్నారు. వాల్మీకుల చిరకాల కాంక్ష ఎస్టీ సాధన కోసం కర్నూలు జిల్లా కోసిగిలో ఈ నెల 19న మహాసభ నిర్వహిస్తామని తెలిపారు. మంత్రాలయం నియోజకవర్గం పరిధిలోని కోసిగి, కౌతాలం, పెద్దకడుగూరు, మంత్రాలయం మండలాలకు చెందిన వాల్మీకి కుటుంబాలు పెద్ద సంఖ్యలో సదస్సుకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. దశాబ్దాలుగా వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఉద్యమాలు, వినతులు, పోరాటాలు కొనసాగుతున్నప్పటికీ ఆశించిన ఫలితం దక్కలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వాల్మీకి సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. నీలం సంజయ్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మమ్మల్ని ఎస్టీ నుంచి బీసీగా నెట్టివేయడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు మన పెద్దలు ఎస్టీ రిజర్వేషన్ కోసం, సాధన కోసం పోరాటాలు చేస్తూ వచ్చారు. ఆ పోరాటాల ఫలితంగానే 2017లో అప్పటి ముఖ్యమంత్రి, ప్రజెంట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 17లో మన ఎస్టీ తీర్మానం చేస్తూ కేంద్రానికి సిఫారసు చేయడం జరిగింది. మరి కేంద్రం పంపించిన తర్వాత కేంద్రం అప్పుడు 1 సంవత్సరం ఉంది కాబట్టి కేంద్రం ఏం చేయలేకపోయింది. మళ్ళీ కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పి తిరిగి రావడం జరిగింది, వాపసు వచ్చిందని అంటున్నారు. తర్వాత ప్రభుత్వం వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేవలం 4 జిల్లాలకే తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. అది కేంద్రంలో ఒత్తిడి తేలేకపోవడం వల్ల కేంద్రం పెండింగ్ లో ఉంది. మరి ఎన్ని సంవత్సరాలు వాల్మీకి ఉద్యమంలో ఈరోజు దాదాపు రాష్ట్రంలో వాల్మీకులు దాదాపు 40 లక్షల జనాభా ఉన్నాం. దాదాపు 40 నియోజకవర్గాల్లో ప్రభావితం చేసి గెలుపు ఓటమి నిర్ణయించే శక్తి ఈరోజు వాల్మీకులు ఉన్నారు. మరి ఇంతమంది ఉండి మేమేం వాళ్ళ ఆస్తులు అడగడం లేదు. మా ఎస్టీ రిజర్వేషన్ ఉన్నదాన్ని పునర్నిర్మాణం అడుగుతున్నాం. కేవలం మా ఉద్యమం చదువుకున్న పిల్లలకి ఉద్యోగ అవకాశాలు లేవు. ప్రభుత్వ సౌకర్య పథకాలు కూడా అందడం లేదు. ఈ రోజు అన్ని రకాలుగా వాల్మీకులు వెనుకబడి ఈరోజు గురవుతున్నారు. అనేకంగా అక్రమ కేసులుగా బనాయిస్తూ ఈరోజు రాష్ట్రంలో ఎక్కువ అక్రమ కేసులు బనాయించే కులం ఏ విధంగా అంటే వాల్మీకులు ఉన్నాం. ఈరోజు బలి అవుతున్నాం. ఈరోజు